వన్డే కెరీర్లో మొదటి సెంచరీ బాదేసిన సంజు శాంసన్ క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ ప్రశంసలు అందుకున్నాడు. సంజు శాంసన్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ కి ముందే గవాస్కర్ అతనికి మద్దతు తెలిపాడు. శాంసన్ ఇన్నింగ్స్ ను చూసిన గవాస్కర్ బ్యాట్స్మెన్ గా సంజు మెచ్యూర్ షాట్ సెలెక్షన్, జాగ్రత్తగా స్ట్రోక్స్ ఆడడాన్ని హైలైట్ చేశారు. దీనికి సంబంధించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ మాట్లాడుతూ, నాకు సంజు శాంసన్ షాట్ సెలెక్షన్ నచ్చింది. అతను బ్యాట్ బాల్ కోసం నిరీక్షించాడు, చివరికి సెంచరీ సాధించాడు. ఈ 100 పరుగులు అతని కెరీర్ను మార్చేస్తాయని నేను భావిస్తున్నాను అని చెప్పారు. ఇప్పుడు సంజు శాంసన్ సాధించిన వన్డే సెంచరీ వరకు అతని ప్రయాణం ఊహించినంత సాఫీగా సాగలేదు. ఆసియా కప్లో అవకాశాలు కోల్పోవడం నుంచి, ప్రపంచ కప్ జట్టు నుంచి వైదొలగడం వంటి ఎదురు దెబ్బలు తిన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ చివరి మ్యాచ్లో అతని అత్యుత్తమ ప్రదర్శన విమర్శకులకు గట్టి సమాధానంగా నిలిచింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో తన బలాన్ని సంజు నిరూపించాడు. అయితే గవాస్కర్ శాంసన్ ఆట తీరు, మెచ్యూరిటీని అభినందించాడు. అతని కెరీర్లో సానుకూల మార్పును అంచనా వేశారు. సంజు స్థాయి ఏంటో ఇప్పుడు అతనికి తెలుస్తోందని, ఇకపై ఇదే రేంజ్లో పర్ఫామ్ చేస్తాడని గవాస్కర్ తెలిపారు. 3 వన్డేలో 3వ స్థానంలో సంజు బ్యాటింగ్కి వచ్చాడు. శాంసన్ క్లాసికల్ వన్డే నాక్ భారతదేశం విజయానికి దోహదపడింది. సంజు శాంసన్ తన క్రికెట్ ప్రయాణంలో ముందుకు సాగుతున్నప్పుడు ఈ సెంచరీ 29 ఏళ్ల యువకుడికి మరిన్ని అవకాశాలకు తలుపులు తెరవడమే కాకుండా కొత్త ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్లో శాంసన్ బ్యాటింగ్ చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.